స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్‌లో భాగంగా స్టిచ్చింగ్ ట్రైనింగ్‌కి ఓకే అయినటువంటి మహిళలు, వాళ్ళ భర్తలు జగన్ టూర్‌కి వెళ్ళినందుకు గాను వాళ్ళని ఆ ట్రైనింగ్‌కి రావద్దని చెప్పారట. ఇది సాక్షి హైలైట్ చేసినటువంటి అంశం. మాజీ సీఎం వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటన విజయవంతం కావడంతో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. సత్తెనపల్లి మండలం నందిగామ అడ్డ రోడ్డు సమీపంలో డంపింగ్ యార్డ్ కేంద్రంలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ ఇస్తోంది. సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడు గ్రామానికి చెందిన కనుమూరు వనజ, నర్రా మల్లేశ్వరి ఈ శిక్షణకు వెళ్తున్నారు. అయితే గురువారం వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో వారి భర్తలు కనిపించారని టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో ఇకపై శిక్షణకు రావద్దని నిర్వాహకులు నాగదుర్గ ఈశ్వరి ఆదేశించారు. దీంతో వాళ్ళు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మల్లేశ్వరి కంటతడి పెట్టుకుని వెళ్ళిపోగా వనజ మాత్రం న్యాయ పోరాటానికి దిగింది. జరిగిన విషయాన్ని భర్త విశ్వేశ్వరరావుకి చెప్పి శుక్రవారం సత్తెనపల్లి ఎంపీడీఓ బండి శ్రీనివాసరెడ్డిని కలిసి వింతపత్రం అందజేసింది. తాము ప్రారంభం నుంచి శిక్షణకు హాజరవుతానని ఏ ఉద్దేశం శిక్షణకు రావద్దని చెప్పారు, తెలపాలని న్యాయం చేయాలని కోరింది. బీసీ కార్పొరేషన్ జిల్లా అధికారులతో పాటు కలెక్టర్ను కూడా కలిసి సమస్య వినియోగించుకుంటానని, అసలు ఈ విషయంలో రాజకీయ పార్టీలు జోక్యం ఏంటని నిలదీసింది. న్యాయం జరిగే వరకు పోరాడతానని స్పష్టం చేసింది.